హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల కొరత అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీలన్నింటిలో కూడా ఈ నిధుల కొరత ఉంది. ప్రధానంగా మనం రాజధాని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, రాజధాని ప్రాంతం అంటే మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఇటు నందిగామ అటు తిరువూరు రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా అక్కడ ఉన్నారు. మరి వీటిలో కూడా అదే సమస్య అయితే ఉంది. గత 5 ఏళ్లలో కూడా సర్పంచులకి సరైన స్థానం లేదని, వాళ్ళకి సరైన గుర్తింపు లేదని, అలాగే పంచాయతీలో నిర్వహించే కార్యక్రమాలకి అభివృద్ధి పనులకి ఎక్కడా కూడా నిధులు విడుదల చేయలేదని మనకి వార్తలు వచ్చాయి. అప్పట్లో దీనిపైన ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా ఏర్పడింది. కూటమి నాయకులు అప్పట్లో సర్పంచుల పట్ల వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని దుయ్యబట్టేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇదే పరిస్థితి రిపీట్ చేస్తున్నారు. తాజాగా మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి సరైన స్థానం సర్పంచులకి కల్పిస్తారని రాజకీయ నాయకుల మాటలు కేవలం అమలుకు నోచుకోకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అయిన మరోసారి నిరూపితం అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశాలు ఏదే సర్పంచ్లు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, నిధుల కొరతతో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు తదితర అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఏలూరి సురేష్ అయితే మనతో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎస్సీలకి మేము ఇది చేశాం అది చేశాం అని గొప్పలు చెప్పుకుంటుంటారు. అది అధికార పార్టీ అయిన కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అయి ఉండొచ్చు. మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో విషయాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ జిల్లాలో మట్టికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 2 ఉన్నాయి. ఒకటి నందిగామ, 2 తిరువూరు. మరి ఈ తిరువూరులో ఈ పంచాయతీల పరిస్థితి ఎలా ఉంది? పారిశుద్ధ్య సమస్యలు, ఎస్సీ కాలనీలు అవ్వచ్చు, బీసీ కాలనీలు అవ్వచ్చు, ఏదైనా సరే అభివృద్ధికి ఏ విధంగా ఉంది అక్కడ? మరి సర్పంచులు ఎదుర్కొంటున్నారని మన ఈ మధ్య మీరు వినతి పత్రాలు కూడా ఇచ్చారు, ఆర్థిక సంఘం విడుదల చేయాలని. సరే, మొదలైన అంశాలు. నమస్తే సురేష్ గారు. సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎస్సీలకు మేము అది చేసామని గొప్పలు చెప్పుకోవడమే కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ చేసినట్టుగా దాఖలు కనపడవు. ఇక ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే మనకి 2 ఎస్సీ రిజర్వ్డ్ ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి నందిగామ, 2 తిరువూరు. ఎలా ఉంది అక్కడ పంచాయతీల పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికీ సర్పంచుల పాత్ర ఏ విధంగా ఉంది? ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? అప్పుడు ప్రభుత్వంలోని గ్రామ పంచాయతీలకు మేము నూతనంగా ఎన్నికైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీల అభివృద్ధి జరిగిందని మేము ఎంతో నూతన ఉత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాము. పార్టీలకు అతీతంగా గెలుపొందాము, ప్రజలకు హామీలు ఇచ్చి. మరి ఇవాళ కానీ గత ప్రభుత్వంలో కానీ చూసినట్టయితే పంచాయతీ సర్పంచుల పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉంది. గత ప్రభుత్వంలోని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టి సర్పంచుని నిర్లక్ష్యం చేశారు. నిధుల కొరత కూడా చాలా ఇబ్బందులు గురయ్యాము, అప్పులు పాలయ్యాము. అయినా సరే స్థానిక ప్రజల అవసరాలు దృష్ట్యా మేము పనులు చేయటం అనేది జరిగింది. ప్రభుత్వం నిధులు ఇచ్చేది ఏంది ప్రజలకి తెలియదు కాబట్టి, నువ్వు ఫలానా లైట్ అలగట్లేదు, ఫలానా రోడ్డు బాగలేదు, ఫలానా వాటర్ రావట్లేదు అని ఒక సర్పంచ్ని అడిగేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో చూసినట్టయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సర్పంచులకి సరైన గుర్తింపు అనేది రాలేదని నేను చెప్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకి మేము తగిన గుర్తింపు ఇస్తాము మరి అని గ్రామీణ ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 దఫాలు మాకు రావాల్సిన యొక్క నిధులు 2 సార్లు వదిలేరు. తర్వాత గత 8 నెలల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు అనేవి విడుదలయ్యాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వాళ్ళ అవసరాలకు వాడుకొని గ్రామ పంచాయతీలు ఇబ్బందులు గురవుతున్నారు. నిధులు మళ్లించేసి. అవును సార్, నిధులు మళ్లించేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వేసవికాలంలో నీటి అద్దెలు లేకుండా చేయండి అని ఆదేశాలు ఉక్కుని చేశారు రాష్ట్ర ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారు మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎలానంటే
గెలిచిన తర్వాత వెంటనే 15వ ఆర్థిక సంఘ నిధులు 2 దఫాలకు వదిలేసేసరికి సర్పంచులు అందరము మాకు పర్వాలేదు, మా భవిష్యత్తు బాగానే ఉంటుంది, మా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మేము వాళ్ళకి న్యాయం చేయగలము అని మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా నోరు కట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించేసి మమ్మల్ని చాలా మానసిక క్షోభకు గురి చేశారు. మేము ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి పిఏ గారికి వినతి పత్రం అందజేశాం. అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్లో కూడా ఈ యొక్క మా వినతి పత్రాలు, మా సమస్యల్ని వివరించాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు అవి మీరు పరిష్కరిస్తున్నారా లేదా అలాగే వదిలేస్తున్నారా ప్రజలను అలాగే మధ్యలోనే? మేము పారిశుద్ధ్య పనులని చేయకపోతే అక్కడ మమ్మల్ని నమ్ముకొని ఓటేసి మేము పార్టీ మీద పార్టీ యొక్క గుర్తు మీద మేము నిలబడలేదు. ఓకే, పార్టీ నిలబెట్టింది. కానీ అక్కడికి వచ్చేసరికి ఇద్దరిలోని ఎవరు పని చేస్తారు, ఎవరు మాట కట్టుబడి ఉంటారు, వ్యక్తిగత ఇమేజ్ మీద మేము గెలిచాం. అదే సార్, వ్యక్తిగతంగా ఇక్కడ సర్పంచ్ ఓట్లు అనేవి కూడా వ్యక్తిగతంగానే ఉంటాయి. పార్టీ సింబల్ అనేది ఉండదు, వారికి కేటాయించిన సింబల్ మీదే గెలుస్తారు. అవును సార్. ఎందుకంటే దాని ఉదాహరణ వ్యక్తిగతంగా అంటే మా పంచాయతీలో అంతకుముందు 100 లోపు మెజార్టీ ఉండేది. కానీ నాకు వచ్చేసరికి నేను ఒక టీచర్ వృత్తిలో నుంచి వచ్చాను. నేను నిలబడేసరికి నా యొక్క మెజార్టీ 287 మెజార్టీతో గెలిపించారు. మా పంచాయతీ చరిత్రలోనే అలా లేదు. అటువంటి ప్రజలకి నేను పని చేయకపోతే నేను మొహమాలకి ఎలా చూపెట్టుకోగలను నేను? అందుకని మీరు అన్నట్టు వేసవికాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా సరే 5 బోర్లు వేయించాను, మోటార్లు బిగించాను, కుట్టుడు పంపులు బిగించాను. కరోనా టైంలో మేము 2021-22లో వచ్చాం. అప్పుడు కూడా మేము శానిటేషన్కి కరోనా టైంలో అంటే మీకు అలా అప్పుడు పరిస్థితులు మీకు చూసామంటారు. అప్పుడు కూడా మేము చాలా పెట్టుబడులు పెట్టి పనులు చేసాం. కానీ ఇప్పటికి వచ్చేసరికి సర్పంచ్ అనేవాడు పలానా కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక బ్లీచింగ్ 10 కట్టలు ఇయ్యి, లేకుంటే ఒక పంపు సామాను అంటే ఏడ తెచ్చిస్తారా మీరు గవర్నమెంటే మీకు ఇయ్యింది, మేము ఇవ్వమని ఒక గ్రామ పదవ పౌరుని మొహం పట్టుకొని అడుగుతున్నారు. అది మాకు చాలా బాధగా ఉంది. మరి ఇదే ప్రభుత్వం నీటి ఎద్దడి సమస్యలు తీర్చండి చెప్పిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన యొక్క 15వ ఆర్థిక సంఘ నిధులు మరి వేసవికాలంలో విడుదల చేశారు. ఆ నిధులను దారి మళ్లించారు. అంటే వీళ్ళు ఇచ్చే యొక్క స్టేట్మెంట్లు పేపర్లకి, టీవీలకే కానీ రియాలిటీలో ఆచరణ మటుకు సాధ్యం కావట్లేదు. ఆచరణలో పెట్టడానికి ఒప్పుకోవట్లేదు వాళ్ళు. మరి గ్రామాలే కుంటుపడిపోతే రాష్ట్రాలు ఎలా ఉంటాయి? మన ఆంధ్రప్రదేశ్లో 13,326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 13,326 గ్రామ పంచాయతీలకి లైట్లు, నీళ్లు, రోడ్లు గ్రామ పంచాయతీ సర్పంచులు చేయకపోతే వాళ్ళు ఒకవేళ కనుక వాటిని అందరూ అనుకొని ఆపివేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. ఒకసారి ఆలోచించుకోమనండి. సంక్షేమ పథకాలు మేము ఇవ్వద్దని అంటున్నా, కానీ గాంధీ గారు ఆ రోజులు ఏమన్నారు? పల్లెటూరులే దేశ ప్రగతికి పట్టుకొమ్మలని అన్నారు. అటువంటిది మరి వాళ్ళ వ్యవస్థని, పంచాయతీ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటిప్పుడు అసలు పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టాలని నేను మీ మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మొత్తం మన రాజధాని ప్రాంతం అయినప్పుడు తిరువురు కూడా అదే దాని మొత్తం ఎంతమంది ఓటర్లు ఉంటారు అక్కడ ఆ నియోజకవర్గంలో? సుమారు 2 లక్షలు ఉన్నారు సార్. దాంట్లో ఎస్సీ ఓట్లన్నీ? ఎస్సీ ఓట్లు 60 నుంచి 70 వరకు ఉంటాయి సార్. 1000 వరకు ఉంటాయి. వీటిలో ఎస్సీ సర్పంచులు ఎంతమంది ఉంటారు సార్? ఎస్సీ సర్పంచులు రిజర్వేషన్లు వచ్చేసరికి సుమారు 30 నుంచి 40 మంది ఉంటారు. 40 మంది ఉంటారు. ఇప్పుడు ఈ సర్పంచులు అందరూ కూడా ఇదే పరిస్థితి. తండాలు కూడా ప్రత్యేక పంచాయతీలుగా చేశారు సార్. వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ యొక్క స్తోమత ఎంతవరకు ఉంటారు సార్? వాళ్ళ గ్రామ పంచాయతీ పనులు చేయడానికి 21 నుంచి 25 వరకు వచ్చేసరికి ప్రతి సర్పంచ్ సంపాదించుకుంటూ రాలేదు సార్. మేము పని చేయడానికి వచ్చాం. ఇవాళ ఏ పంచాయతీ సర్పంచ్ని అడిగినా సరే పొలాలు అమ్ముకోవటము, లేకుంటే బంగారం తాకట్టు పెట్టుకోవటము, కూలి పనులు పోవటము ఇవాళ
జరుగుతుంది. ఇప్పుడు మీది ఏ పంచాయతీ అండి? మీరు ఏ పంచాయతీ? మాది కోడూరు గ్రామ పంచాయతీ, ఏకొండూరు మండలం కోడూరు గ్రామ పంచాయతీ. మీ విషయానికి వద్దాం సార్. మీ గ్రామంలో ఇప్పటి వరకు మీ సొంత డబ్బులు వెచ్చించి ఎంత అభివృద్ధి పనులు చేసి ఉంటారు? దాదాపుగా ఒక 70-80 లక్షలు చేయించుంటారు సార్. వీటిలో ఎంత రిలీజ్ అయినాయి మీకు గవర్నమెంట్ నుంచి? నాకు గవర్నమెంట్ నుంచి 15 లక్షలు రావాలి సార్. ఇంకా 15 లక్షలు. 15 లక్షలు రావాలి. మిగతా అంతా చెల్లించేసినాయి. చెల్లించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా గ్రాంట్స్ రిలీజ్ చేసినాయా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులు 15 లక్షలు. ఇది అయిపోయింది. అంత ముందాట్లకి 2 ఎకరాల పొలం వేసిపోయింది. అంటే 2023-24 సంబంధించి? అవును సార్. మేము గెలిచిన తర్వాత 21 నుంచి 23 వరకు 2 ఎకరాల పొలం అమ్మేశా. వడ్డీలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పర్వాలేదు, సినిమా నుంచి వచ్చారు, ప్రశ్నించడం కోసమే మేము వచ్చామని అన్నాడు. ఆయన యొక్క నమ్మకంతో 13,326 గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా ఆయన వైపే చూశారు సార్. చూశారు. 15 ఆర్థిక సంఘ నిధులు 2 సార్లు వదిలారు. ఇక పర్వాలేదు, ఇక మనకి గత ప్రభుత్వంలో కాదులే అన్నట్టు చేస్తారులే అని మేము సర్పంచులందరం స్పీడ్ పెంచాం. అంటే ఇప్పుడు మీరు సర్పంచులుగానే మిమ్మల్ని అనుకున్నారు కదా, వైసీపీ నాయకులు అని వాళ్ళు చూడరులే, తేడా చూపించరులే, ఒక సర్పంచ్గానే చూస్తారు అని అనుకున్నారు. మేము సింబల్తో గెలవలేదు కదా సార్. మేము అలా అనుకోవటానికి మేము సింబల్తో గెలిస్తే వాళ్ళు మమ్మల్ని వైసీపీ సర్పంచులు, లేకుంటే టీడీపీ సర్పంచులు, లేకుంటే బీజేపీ సర్పంచులు, లేకుంటే జనసేన సర్పంచులు అనేవాళ్ళు. మేము సింబల్తో గెలవ కదా, వ్యక్తిగత ఇమేజ్తో గెలిచాం. పార్టీ ఉంటుంది కానీ వ్యక్తిగత ఇమేజ్తో. మాకు టీడీపీ వాళ్ళు వేశారు, వైసీపీ వాళ్ళు వేశారు, సిపిఎం వేసింది, సిపిఐ వేసింది, బీజేపీలు వేశారు. అందరు వేస్తేనే మేము గ్రామ పంచాయతీకి. మేము విభజించి పాలించలేము కదా, అందరూ ఉంటారు కదా పంచాయతీ అనగా. ఆ పంచాయతీ ఉన్నప్పుడు అందరికి మనం పనులు చేయాలి. అంతేగాని 2 దప్పాలు ఇచ్చి 10 నెలల తర్వాత మళ్ళీ వాటిని లేదు పక్కదారి మళ్ళీ ఇచ్చేస్తే ఈ 10 నెలల జనాన్ని ఏమైపోవాలండి? వేసవకాలంలో నీటి ఎద్దడి ఎలా ఉంది? ఇవాళ వర్షాకాలం సమీపించింది. ఈ వర్షాకాలంలోనే ఒక బ్లీచింగ్ పౌడర్ కట్టకొనటానికి కూడా పంచాయతీ సర్పంచులకు స్తోమత లేదు. దీంట్లో ఉండవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎవరిదైనా బాధే. సొంత జేబులో అప్పులు పాలు చేసి ఎంతవరకు పెడతారు సార్? ఇప్పుడు ఈ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధుల్లో పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తున్నారని భావిస్తున్నారా? అవును సార్. పవన్ కళ్యాణ్ గారు మౌనం వహించడం కాకపోతే మేము 4 రోజులు పెట్టి పోరాటం చేస్తాం నిధుల గురించి. ఒక స్టేట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. ఇది 8 నెలలకి సంబంధించినటువంటి బిల్లులు రిలీజ్ చేయమని 4 రోజులుగా పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. మరి ఎందుకని అలా? చంద్రబాబు నాయుడు గారు ఆయన సైలెంట్ చేశాడేమని మాకు అనుమానం ఉంది. ఇది అసలే సీజనల్, వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి. అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది, వైరల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మరి గ్రామాల్లో ఇప్పుడు ఈ పారిశుద్ధ్య పనులు చేయకపోతే మరి ప్రజలు రోగాల బారిన పడతారు కదా. అది ఎస్సీ నియోజకవర్గం అంటే రాబడి కలిగినటువంటి ప్రజలు అక్కడ తక్కువగా ఉంటారు, ఎందుకంటే అందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళే. మరి ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఈ సమస్యని? నేను ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వానికి దండం పెట్టి వేడుకుంటున్నాను. మీరు అన్నట్టు ఈ సీజన్ ఆల్రెడీ మా కాన్స్టిట్యున్సీలో టైఫాయిడ్లు, డెంగ్యూలు, మలేరియాలు వ్యాపించాయి. క్యాంపులు కూడా పెడుతున్నారు, శానిటేషన్ చేయమంటున్నారు, దోమల మంది కొట్టమంటున్నారు. ఎలా సార్? ఎవరు? గవర్నమెంట్ క్వశ్చన్స్ వేస్తున్నారు. మేము ఎలా ఎంతవరకు తెచ్చిపెట్టగలం? మాకు స్తోమత అనేది ఉండాలి కదా. మేము ఇక ఏప్రిల్ నెలతో మా 10వ కాలం ముగిసిద్ది. ఆ 10వ కాలం ముగిసిన తర్వాత మాకు గ్యారెంటీ ఏంటి? అసలు ముందు కొట్టి దగ్గరికి వెళ్తే అప్పు ఇవ్వట్లేదు కదా. మరి గవర్నమెంట్ ఏమో అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి, వైద్యాధికారులు వాళ్ళు వీళ్ళు హడావడి చేస్తున్నారు. మేము మరి పారిశుద్ధ్య పనులు చేయమంటున్నారు. ఆల్రెడీ వైరల్ ఫీవర్ జ్వరాలు వచ్చేసాయి. మేము అలా అని పని చేయకుండా ఉండలేము కదా. మమ్మల్ని నమ్మి వేసిన ప్రజలకి మేము ఆ పనులు చేయకపోతే రేపు పొద్దుపడి మమ్మల్ని ఏమంటారు? వాళ్ళు నిధులు ఇచ్చినా అయిపోయినా మేము వేసవకాలం ఎలా చేసామో వర్షాకాలంలోనూ కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఏదో రకంగా మా గ్రామీణ ప్రజలు మేము కాపాడుకోవాలి కదా. కాబట్టి దయచేసి వీటిని రాజకీయం చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వెనకబడిన కాన్స్టిట్యున్సీలను గుర్తించి వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు వేడుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు ఎలా మీ పలుకుబడి మీద రిక్వెస్ట్ చేసి బ్లీచింగ్ అవి తీసుకొస్తున్నారు, పిచికారీ చేయిస్తున్నారు. మరి పిచికారీ చేయడానికి అక్కడ పారిశుద్ధ కార్మికులు కావాలి. మరి వాళ్ళకి జీతాలు లేకపోతే వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? అవును సార్. అంతకుముందు 2014లోనే
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే క్రాప్ మిత్ర జీతాలు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేశారు. తర్వాత వీటిని కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి 15th ఫైనాన్స్ నిధుల్లోని జీతాలు వేయాలని ఒక జీవో ఇచ్చారు. మాకు పంచాయతీలకు వచ్చే ఒక 6 నెలలకు వచ్చే ఒక పంచాయతీ 15 ఆర్థిక సంఘ నిధులు ఒక పంచాయతీ 1,50,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వస్తాయి. వాటిలోని ఈ కాపుమిత్ర వరకు ఒక ఊరికి వచ్చేసి 2, 4 ఉంటారు సార్. వాళ్ళకే 10 నెలలు అవుతుంది ఇప్పుడు జీతాలు రాక. వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు రాక 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లోనే 2 లక్షలు వాళ్ళకే పోతుంది. మరి వాళ్ళు ఏంటంటున్నారు వాళ్ళ పరిస్థితి? అసలు పారిశుద్ధ్య పనులు చేయటం అంటేనే అందరూ చేయరు. మరి వాళ్ళు అలా చేస్తున్నారు. అయినా వాళ్ళు ఎంత దయనీయ స్థితిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ కొంచెమైనా ఆలోచిస్తుందా? ఉదయాన్నే స్వర్ణ పంచాయతీ అని సెక్రటరీ నుంచి పంపుతున్నారు, ఫోటోలు తీయండి అని. వాళ్ళు మానేస్తారు. ఏంటి పరిస్థితి? వ్యర్థాలని పేరుపోయి ఇంకా అనారోగ్యాల పాలవడమే కదా, జబ్బులు రావటమే కదా. మరి ప్రభుత్వానికి ఇవన్నీ తెలియకంటారా? తెలిసే కదా. మీకు తెలిసి మరి ఈ ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని 15వ ఆర్థిక సంఘ నిధులు వదిలితే వాళ్ళకు కూడా కొంత న్యాయం చేస్తాం. ఇటీవల మీరు వినతి పత్రం ఇచ్చారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి మీ సర్పంచుల సంఘ అధ్యక్షుల తరపున ఇచ్చారు. మరి వాటిలో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ వాటిలోని డిమాండ్స్ చెప్పే ముందు ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అండి. అంతకుముందు పల్లె పండుగ అని మా కూటమి ప్రభుత్వం రాంగంలో కార్యక్రమం తీసుకొచ్చింది. మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీ సర్పంచులే ఆ పనులు చేయాలా, మేము హామీ ఇచ్చాము, మీరే చేయండి అని ఒక జీవో జారీ చేశారు. మా శాసనసభ్యులు శ్రీ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా మా 4 మండలాల సర్పంచుల్ని పిలిపించి, మీకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక జీవో ఇచ్చారు, సర్పంచులు ఆర్థికంగా మీరు గత ప్రభుత్వంలో సర్పంచులు బాగా ఆర్థికంగా దెబ్బతిన్నారు, మేము గుర్తించాము, మా హామీలోని మీకు భాగంగా మీ సర్పంచులు రోడ్లు పోసుకోండి, సీసీ రోడ్లు మీకే ఇస్తున్నాము అని చక్కగా మీటింగ్ పెట్టి భోజనం పెట్టి పంపించారు. మేము సర్పంచులు అందరం చాలా సంతోషపడ్డాం. సరేలే, గత 3 సంవత్సరాలు లాస్ అయ్యాము, హామీలు మన ప్రజలకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్చుకోలేకపోయాం, ఈ 2 సంవత్సరాలైనా అవకాశాన్ని ఉపయోగించుకుందామని మేము చేశాం. తీరా వచ్చేసరికి అక్కడున్న తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులకి మా మీద ఓడిపోయిన వాళ్ళకి రోడ్లు, సీసీ రోడ్లు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అంటే ఇక్కడ పార్టీ చూశారు. సర్పంచ్కి పార్టీ ఎందుకండి? నువ్వు సర్పంచులకి నిధులు ఇవ్వక, విధులు ఇవ్వక, అధికారాలు ఇవ్వక, పంచాయతీమో సర్పంచ్ పవర్లని వాలంటీర్ చేతిలో పెట్టిన ఆరోపణలు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడేమో మీపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చారు. అవును సార్. అంటే సర్పంచ్కి అక్కడ ప్రథమ పౌరుడిగా మీకు ఏ గుర్తింపు రాలేదని మీ బాధ? రాలేదు. అసలు పంచాయతీ వ్యవస్థ అనేది గ్రామ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతితో సమానం సార్. ఇది ఒక రాష్ట్రపతితో సమానం. ఒక సీఎం గారు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా ఇన్విటేషన్ సర్పంచ్కి ఉండాలి. అటువంటిది లేదు. అటువంటప్పుడు నువ్వు ఒక సర్పంచ్కి రెస్పెక్ట్ లేకుండా, విధులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా అసలు ఎలక్షన్లు ఎందుకు పెట్టాలా? ఆ వ్యవస్థనే తీసేయచ్చు కదా, నువ్వే చేసుకోవచ్చుగా మొత్తం. నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనం ఒక బాధ్యత, మీరు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో మీ సర్పంచులు అలా అయ్యాం. మీ రాష్ట్ర స్థాయిలోని మీరు సర్పంచ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము గ్రామ స్థాయిలో సర్పంచ్గా మేము గెలిచాం. మీరు ప్రజలకు ఎలా హామీ ఇచ్చారు, మేము ఇచ్చిన ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టాలి కదా. మీరు ఇలా గత ప్రభుత్వంలో లాగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తే దానికి దీనికి తేడా ఏంటండి?